నమస్కారం నేడే సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు వాసిం ముందుగా హెడ్లైన్స్ రైతు రుణమాఫీపై మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు అన్నదాతలతో కలిసి రాస్తా రోకోలు ధర్నాలు నిర్వహించిన పార్టీ శ్రేణులు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ రంగారెడ్డి జిల్లా చేవేళ్ల రైతు రుణమాఫీ ఆందోళనలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం సొంత గ్రామంలో సంపూర్ణంగా రుణమాఫీ జరిగితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ రైలు పట్టాలపై ఆత్మహత్య యత్నం చేసుకోవడానికి యత్నించిన యువకుని కాపాడిన బ్లూకోట్ సిబ్బంది సకాలంలో స్పందించి వ్యక్తి ప్రాణం కాపాడిన సిబ్బందికి రివార్డు అందించిన మంచిర్యాల సిఐ బన్సీ లాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని విజ్ఞప్తి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రైతు రుణమాఫీపై మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు కార్యకర్తలు రోడ్డెక్కారు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని అన్నదాతలతో కలిసి నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రైతులకు ఆంక్షలు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మాట్లాడుతూ గత ఎన్నికలు అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి గద్దెనెక్కిందని ఆగస్టు 15వ తేదీలోపు ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం 40% మందికి మాత్రమే రుణమాఫీ చేయడం విడ్డూరమన్నారు ఆధార్ కార్డు రేషన్ కార్డుల సాకు చూపుతూ రుణమాఫీ జరగడం లేదని మంత్రులు చెప్పడం వారి పనితనానికి నిదర్శనమన్నారు వెంటనే రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని లేనట్లయితే బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు బీఆర్ఎస్ పార్టీ అయితే ఇలా కొర్రీల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాట చెప్పదు మేము డిమాండ్ చేస్తున్నాం రైతుల పక్షాన ఏదైతే రైతులకు మోసం చేస్తే ఆ రైతుల కన్నెరకు మీరు గురి కాక తప్పదు దేవుళ్ళ మీద ఒట్టు ఎందుకు పెట్టుకోవాలి మీ మీద మీకు నమ్మకం లేదు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటే మన తెలంగాణ రైతాంగం కానీ ప్రజలు దేవుడు అంటే నమ్ముతారు ఆ నమ్మే మీకు ఓట్లు ఇస్తారు ఇక దేవుడి మీద ఒట్టు పెట్టుకుని మీరు మాట మార్చారు ఆ దేవుళ్ళు మిమ్మల్ని క్షమించారు ఏ దేవుని పెట్టి దేవుని ఒట్టు పెట్టి మేము రుణమాఫీ చేస్తామన్నారో రైతులకు రుణమాఫీ చేయలేదు కాబట్టి ఆ దేవుళ్ళే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారనే నమ్మకం విశ్వాసం ఇలా రైతాంగం రేపు అదే నిర్ణయం తీసుకోబోతారు 8 మాసాలు గడిచింది మరి మళ్ళీ 4 ఏళ్ళ తర్వాత మీరు ఏ రకంగా అన్ని వర్గాలు మోసం చేశారు కేవలం రైతుల కోసం మాట్లాడుతున్నారు అదే రైతులు మీకు వ్యతిరేకంగా మీ పార్టీని ఓటమికి ఈ రైతాంగమే కారణమవుతున్న మాటలు చెప్పడం జరుగుతుంది గతంలో దాదాపు మీకు అందరికీ తెలుసు ఒక 75,000 కోట్లు దాదాపు 75,000 కోట్లు మరి రైతు బంధు ఇచ్చిన సందర్భాలు జూన్ మాసంలో మరి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుంది చెప్పండి రైతు బంధు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు 15,000 అన్నారు ఎకరానికి 2 దఫాల కౌలు రైతులకి 12,000 అన్నారు మీరు 15 లేదు 12 లేదు వీళ్ళు కూడా మిమ్మల్ని మీ పార్టీని భూతాపితం చేయడానికి వీరు కూడా కారకులు అవుతారు ఒక మాట చెప్పడం జరుగుతుంది ఏదో అధికారం ఉందని మీరు ఏదో మాటలు చెప్తున్నారు కొంతమంది భయభ్రాంతులు చేస్తున్నారు మాట్లాడే వాళ్ళని జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తున్నారు తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు ఎన్ని కేసులు పెట్టినా ఏ భయభ్రాంతులు చేసినా ప్రజల విశ్వాసాన్ని మీరు చూరగొనే అవకాశం లేదు ప్రజలు ఏ రకంగా మీకు వ్యతిరేకం ఉన్నారో ఆ వ్యతిరేకమే మీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 4 ఏళ్ల తర్వాత నామరూపం లేకుండా చేసే కార్యక్రమం ఈ తెలంగాణ గడ్డ మీద పుట్ట ప్రతి వర్గం కూడా ఆ రకంగా ఉంటున్న మాట చెబుతూ మరొకసారి డిమాండ్ చేస్తున్నాం 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీరు తక్షణమే మీ ప్రభుత్వం రాజీనామా చేయాలని రుణమాఫీపై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళన బాట పట్టింది కాంగ్రెస్ ప్రధాన హామీపై మాట తప్పిందంటూ గులాబీ దళం దుయ్యబట్టింది బేషరతుగా అర్హులందరికీ 2 లక్షల మాఫీ చేయాలని డిమాండ్ చేసింది కేటీఆర్ పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన మోసాన్ని ఎండగడుతూ మంచిర్యాల జిల్లా కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు రహదారిపై మాజీ జడ్పీటీసీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలన్నారు
రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన మోసాన్ని ఎండగడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ శ్రావణ్ కుమార్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రుణమాఫీ ఇవ్వకపోగా మరి ఇవాళ రైతులందరినీ మోసం చేస్తూ ఏదో కారణాలు చెప్పి వాళ్ళ ఇంట్లో బైక్ ఉందని, ట్రాక్టర్ ఉందని, కారు ఉందని ఎన్ని కారణాలు చెప్పి చాలా మందికి ఇవాళ మోసం చేసి ఇవాళ రైతులకు రుణమాఫీ ఇవ్వకుండా తప్పించుకునే కార్యక్రమాన్ని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. దానికి నిరసనగా రైతులకు అండగా నిలబడి రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ రైతులు నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే వారికి అండగా నిలబడి వాళ్ళ రైతులకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళ రాష్ట్రమంతా కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నారు. అలాగే బెల్లంపల్లి నియోజకవర్గంలో కూడా ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరం కూడా రైతుల పక్షాన నిలబడి మరి ఆర్డీఓ ఆఫీస్ గారి ముందు ఇవాళ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజే కాదు, మరి రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇచ్చే వరకు, రైతులకు రైతు బంధు ఇచ్చే వరకు మరి రైతుల పక్షాన నిలబడి మరి మేము తప్పకుండా ఈ ప్రభుత్వానికి మరి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పేసి, రైతులకు అండగా నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఈ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లే కాదు మరి వివిధ మండలాలలో కూడా మండల హెడ్ క్వార్టర్లో ఇవాళ రైతులందరూ కూడా నిరసన చేస్తున్నారు. మరి తప్పకుండా ఈ ప్రభుత్వం మరి రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని వాళ్ళ రైతులకు తప్పకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని చెప్పేసి మరి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ జై తెలంగాణ. చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో రైతులకు మద్దతుగా నిరసన ర్యాలీ చేపట్టారు బీఆర్ఎస్ నేతలు. పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ధర్నాలో పాల్గొన్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కంటే ముందు రైతులందరినీ మభ్యపెట్టే విధంగా మాట్లాడిండు. మీరు వెంటనే వెళ్ళి 2 లక్షల రూపాయల లోన్ తీసుకోండి, నేను అధికారంలోకి వస్తున్నా, రాగానే ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తాను అన్నాడు. ఒక్క విషయం ఏంటంటే ఇప్పుడు రేషన్ కార్డు ప్రమాణంగా తీసుకొని కొన్ని ఆధార్ కార్డు తప్పులు ఉంటే కానీ ఇది రాలేదని చెప్తారు. మేము రైతులమందరము మా దగ్గర పట్టా పాస్బుక్లు పట్టుకొని పోయి బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకున్నామా, మళ్ళీ రేషన్ కార్డు పట్టుకోపోతే ఇచ్చిండ లోను. సన్నాసికి వాడు సన్నాసి అని రోడ్ల మీద తిడతాడు రైతులను, వాళ్ళని వీళ్ళని అందరినీ. వానికి ఏమన్నా బుద్ధి ఉన్నదా? మరి రేషన్ కార్డు పట్టుకొని పోతే ఇచ్చినోనికి రేపు పాస్బుక్ బుద్ధి ఉంటేనే పాస్బుక్ పెట్టి లోన్ తెచ్చుకున్నాడు కదా. ఉన్నది ఇంతమంది రైతులకు ఎంతమందికి ఇచ్చారు? ఆ బ్యాంకు వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం నువ్వు మాఫీ చేస్తే సరిపోద్ది కదా. ఇంతమంది రైతులను ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఇప్పుడు ఇంతమంది రోడ్ ఎందుకు ఎక్కాలి? వాళ్ళు కరెక్ట్గా ఇప్పుడు వ్యవసాయ దినాలు వాళ్ళు ఎన్నో ఆశలతో, వాస్తవంగా మొన్న 15 ఆగస్టు మనకు అందరికి స్వతంత్రం, రైతులు కూడా ఎంత అంటే ఇక విముక్తులమైన మేము అనుకున్నారు. ఎవరి ముఖాలలో కూడా తెల్లారితే అసలు ఆ రోజే ఆ 15 ఆగస్టు రోజే వాళ్ళ ముఖాలలో చిరునవ్వలేదు. వారి మీద ఒట్టేసి చెప్పే దమ్ము ధైర్యం మీకుందా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి, నీకు తెలుసు నిజమేందో, నీకు తెలుసు నీ దగ్గర పైసలు లేవు, నీ ప్రభుత్వం ఈ యొక్క రైతు రుణమాఫీ చేయలేని సంగతి నీకు తెలుసు, నీ మంత్రులకు తెలుసు. అయినా కూడా మీకు అవగాహన లేక, మీకు ఒక మంత్రికి మీకు సరైన సంబంధం లేక వారేం మాట్లాడతారో మీకు తెలియదు, మీరేం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. డిప్యూటీ సీఎం ఒక మాట మాట్లాడతారు. అలాగే ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గురువారం ఆయన మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ప్రమాణం చేసి రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ప్రస్తుతం మోసం చేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ పట్ల పాలకులు తలో మాట మాట్లాడుతున్నారని, అసలు రైతు సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఇకనైనా ముఖ్యమంత్రి స్పందించి ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కొర్రీలు పెడుతున్నారు ఇవాళ ఐటీఆను మరొకటను తెల్లకాడని. ఆనాడు కేసీఆర్ పాలనలో ఎలాంటి కొర్రీ లేకుండా ఎవరైనా ఏ వ్యక్తి అయినా కుటుంబంలో ఎందుకు లోన్ తీసుకున్నా వారికి రుణమాఫీ ఆనాడు మరి కేసీఆర్ పాలనలో రుణమాఫీ చేసిన సంగతి కూడా ఈ సందర్భంలో గుర్తించండి. ఇవాళ ఎన్ని కొర్రీలు ఎందుకు? కేవలం దాగుడు మూతలు, దాగా చేసే కార్యక్రమం.
రైతులు మోసం చేసే కార్యక్రమం ఇది. రుణమాఫీ ఆనాడు 17,000 కోట్లు కేవలం 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తే 35 లక్షల మందికి ఇలా 2 లక్షలు కూడా గదే 17,000 కోట్లు ఎట్లా అమ్ముతాం చెప్పండి. 1 లక్ష రుణమాఫీ 17,000 కోట్లు ఆనాడు ప్రభుత్వం మాఫీ చేస్తే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే ఎట్లయితే 17,000 కోట్లు చెప్పండి. ఇది అన్యాయం కదా, ఇది తప్పుడు మాటలు కదా, ఇది రైతులు మోసం కాదా చెప్పండి. అదే కాదు ఇవాళ రైతులు ఇలా రైతులు లోపల పెట్టుకుంటున్నారు, రైతులు కోపం పెట్టుకున్నారు. ఆనాడు వర్షం అధికారం వాళ్ళ చేతిలో ఉంది, అంగబలం ఉంది, మరక బలం ఉంది, మాకు పోలీసు బలం ఉంది. మమ్మల్ని ఎవరేం చేయాలంటే ఎవరేం చేసే అవసరం లేదు. ప్రజా కోర్టులో మీరు శిక్షించబడతారు, ప్రజా తీర్పులో శిక్షించబడతారు. దృష్టిలో పెట్టుకోండి. అవకాశం వచ్చినప్పుడు ప్రజలు అవకాశం ఎన్నో గ్యారెంటీలు ఏ గ్యారెంటీ లేదు, ఏదో ఓటారు తప్ప ఏ గ్యారెంటీ పూర్తిగా వాళ్ళు బాగా గొప్పలు చెప్పుకుంటున్నారు. ఒక ఆర్టీసీ బస్సులో మహిళలు పోతున్నారంటే మీకు కాదనం. కొన్ని ఓటాలు చేశారు, ఒకటి చేశారు, ఇంకెక్కడ చేసి చెప్పండి, ఇంకా ఏది చేశారు మీరు చేస్తానని ఆనాడు ఎలక్షన్ లో సందర్భంగా 2 లక్షలు ఉరికిపోయి తెచ్చుకొని నేను వెంటనే డిసెంబర్ 9 నాడు మాఫీ చేస్తానని ఇప్పుడు రైతులకు మోసం చేసి రుణమాఫీ ఎగ్గొడుతుండు. రైతు భరోసా పైసలు మాత్రమే రుణమాఫీకి ఇచ్చిండు తప్ప ఇప్పటికీ ఒక్క రైతు కూడా రుణమాఫీ చేయలేదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వెంటనే రైతులకు రుణమాఫీ చేయకపోతే పెద్ద ఎత్తున రైతు ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నాను. కాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆదేశాల అనుసారం రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ జన్నారం మండల కేంద్రంలో గురువారం ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రేషన్ కార్డు అనేది లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని, రైతాంగానికి అండగా ఉండాలని అన్నారు. తీసుకోండి, నేను రైతులందరి ఖాతాలో 2 లక్షల వరకు పైసలు వేసిన అబద్ధాలు ఆడిండు. పోయి బ్యాంకులలో చూస్తే ఇంతవరకు ఎవరికి మాఫీ కాలేదు. ఇవాళ ముఖ్యమంత్రి చెప్పిన మాట ఉప ముఖ్యమంత్రి దాకా వచ్చేసరికి ఆయన మొన్న మాట్లాడిండు బ్యాంకుల సమావేశంలో. ఇప్పటి వరకు మేము కేవలం 7,500 కోట్లు మాత్రమే వేసినాం, ఇంకా బాకీ ఉన్నామని స్వయంగా ఒక డిప్యూటీ సీఎం చెప్తున్నాడు. ఇప్పుడైనా ఆయన రాజీనామా చేయాలి, ఎందుకంటే ఆయన మాట తప్పిండు. మాట తప్పడమే కాకుండా మళ్లీ మోసం చేస్తూ హరీష్ అన్నను కావచ్చు, కేసీఆర్ను కావచ్చు, రామన్నను కావచ్చు, ఒక సీఎం మాట్లాడే మాటలు కాకుండా అసభ్యమైన పదజాలంతో వాళ్ళని దూషించడం జరిగింది. దీనికి నిరసనగా ఎలాంటి హామీలు లేకుండా తక్షణమే 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ పైసలు తక్షణమే బ్యాంకులలో చేయాలి. ఇవాళ బ్యాంకుల మీద నెపం పెడుతుండు. కూడా రైతుల కళ్ళల్లో ఆనందం చూడలేక వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఏదైతే సైకో పైచాచిక ఆనందం పొందుతున్నాడో దీన్ని టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. తక్షణమే రైతుల రుణమాఫీని మాఫీ చేసి రైతుల పంట రుణాలకు సంబంధించి ఏదైతే ఇచ్చిన మాటను నెరవేర్చాలని మా యొక్క ప్రధాన డిమాండ్. అదే కాకుండా రైతు భరోసా కింద నియమించినటువంటి ఎకరానికి 5,000ను 7,500గా మారుస్తాము, పెంచుతామని చెప్పి ఒక పంట కాలం అయిపోయింది. అది అతి లేదు, గతి లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారికి జన్నారం మండల టీఆర్ఎస్ పార్టీ నుండి మా యొక్క మనవి, తొందరగా మీరు ఇచ్చిన మాట నెరవేర్చుకోండి. లేని పక్షంలో బీఆర్ఎస్ నిర్వహించే ఆందోళన నుండి మీరు ఈ మండు టెండర్లు మాడి మసగాక తప్పదని మనవి చేస్తూ. కాగా రుణమాఫీపై రైతులతో కలిసి ధర్నాకు దిగారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మున్సిపాలిటీలోని గాంధీ చౌక్లో రైతు రుణమాఫీపై ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా అందరూ రైతులకు రుణమాఫీ అమలు చేయాలని, అలాగే రైతు భరోసా కింద 15,000 రూపాయలు రైతు ఖాతాలో జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. 500 కోట్ల ముట్టడం జరిగింది. అంటే రైతుల్ని మోసం చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వము, అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఇలా రైతులు ఎంతో కోపంగా ఉన్నారు. రైతులు 2 లక్షల పైబడి వాళ్ళంతా డబ్బు కట్టడం జరిగింది. ఎన్నో కొర్రీలు పెడుతున్నారు. ఆనాడు కేసీఆర్ నాయకత్వం ఏ రకంగా రుణమాఫీ చేశారో దాన్ని తదనుగుణంగా అదే విధంగా రుణమాఫీ చేయాలి. చేయకపోతే ప్రజల్లో రైతుల ఆగ్రహానికి గురిగాక తప్పదు. ఆ గురి అనేది ఎప్పుడైనా మీరు అనుకుంటారు ఈ చేతులు మాకు ప్రభుత్వం ఉంది, ఈ రోజు మా చేతిలో పోలీసు ఉంది, ఈ రోజు మా తోటి భయపడి కొంతమంది ముందు రాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ఓటింగ్ వస్తుందో
ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఉందో మళ్ళీ మీ ఇంకా 4 ఏళ్ల సమయంలో ఆనాడు ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీని నామరూపం లేకుండా తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ రైతాంగం కానీ మా మహిళలు కానీ మరొకరు కానీ ఆనాడు వాళ్ళ కోపాన్ని మేము చూపిస్తారు. అప్పుడు మీకు రుచి తెలుస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఈరోజు అది ఒకటే కాదు, ప్రజలకు అలవి కానీ హామీలనిచ్చి ఈరోజు గద్దెనెక్కి ప్రజలకు నట్టేట ముంచిన ప్రభుత్వం ఏదైతే ఉందంటే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేస్తాం, ఎలాంటి ఆంక్షలు లేకుండానే హామీ ఇచ్చి ఈరోజు అనేక కురివిళ్ళు పుట్టి ఈరోజు దాదాపు 60% మంది రైతులకు కూడా ఇంకా రుణమాఫీ కాని పరిస్థితి. ఈరోజు రైతులను చాలా ఇబ్బంది పెట్టి ఇలా రైతులు బ్యాంకులో నుండి తిరిగి మాకు రుణం అవుతుందో లేదో అని చెప్పేసి ఆందోళన పడుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రైతుల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా ఈ రైతు రుణమాఫీ పూర్తిగా చేయాలి. ఈరోజు రైతు బంద్ని కూడా ఎగబెట్టిన పరిస్థితి ఈరోజు మనకు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆగస్టు నెల గడిచిపోబోతూ ఉంది, అయినా కూడా ఇంకా బంధు పడలేదు. ఈరోజు మహిళలకు ఈరోజు 2500 రూపాయలు ఇస్తామన్న హామీ ఉన్నది. ఈరోజు ఇంకెన్నో తప్పించుకునే దిశగా ఇలా ఏదైతే మరి 2 లక్షల రూపాయలు ఎక్కువ ఉన్న వాళ్ళు కట్టినట్టయితే మేము వేస్తాము, తక్కువ ఉన్న వాళ్ళు కట్టినట్టయితే వేస్తామని చెప్పేసి మరి అక్కడ ఇచ్చే పరిస్థితుల్లో లేక వాళ్ళు ఇలా తప్పించుకోవడానికి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇలా ప్రభుత్వం ప్రజలను ఇక్కడ రైతులను మోసం చేస్తున్నటువంటి సందర్భం. మేము ఇలా అందరం రైతుల పక్షాన ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా మరి ఇలా పోరాటం చేస్తున్నాం. తప్పకుండా ఆనాడు ఏదైతే నువ్వు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తారన్నావో బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా నువ్వు చేస్తారన్నటువంటి 2 లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలి. అది 2 లక్షల కన్నా ఎక్కువ ఉన్నా మిత్తి ఉన్నా అసలున్నా వాళ్ళ ఖాతాలో రైతులు కట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ప్రతి కుటుంబాన్ని నువ్వు ఏదైతే 2 లక్షల రుణమాఫీ చేస్తారని ఆనాడు వాగ్దానం చేశావో మరి ఈ యొక్క ఆగస్టు 15 అన్నావు, ఆగస్టు 15 అయిపోయింది, అలా 22 వరకు అయింది. వెంటనే మీరు ఇప్పటికైనా కానీ స్పందించి రైతులందరికీ కూడా ఈ 2 లక్షల రుణమాఫీని అమలు చేయాలని చెప్పేసి ప్రజల తరఫున ఈనాడు పోరాటం చేయడం జరుగుతుంది. చెన్నూరుపట్నంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన 5 వ్యక్తుల వద్ద తనిఖీ చేయగా 90 గ్రాముల గంజాయి పట్టుబడిందని చెన్నూరుపట్నం సీఐ తెలిపారు. వారిని అరెస్టు చేసి 3 సెల్ ఫోన్లు గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. చెన్నూరుపట్నం పోలీస్ పెట్రోలింగ్లో భాగంగా కిష్టంపేట శివారులో అనుమానాస్పదంగా ఉన్న 5 యువకులను తనిఖీ చేయగా వారి వద్ద నుండి 90 గ్రాముల గంజాయి లభించింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న 3 సెల్ ఫోన్లు సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. పట్టుబడ్డ వారిని విచారణ జరిపిన అనంతరం వారిపై కేసు నమోదు చేశారు. మేము పెట్రోలింగ్ చేసే క్రమంలో ఉదయం 8 గంటలకు పెట్రోలింగ్ మా సిబ్బంది ఎస్ఐ గారు మా సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ కిష్టంపేట శివార్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 5 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో మమ్మల్ని చూసి వాళ్ళు పారిపోయే క్రమంలో వాళ్ళను మేము పట్టుకొని విచారించగా వారి దగ్గర నుంచి వెళ్ళి ఒక పాలిథిన్ కవరు కనబడ్డది. ఆ పాలిథిన్ కవర్లో తీసి చూసేసరికి అందులో నిషేధిత గాంజాకు సంబంధించిన ప్యాకెట్ ఒక 90 గ్రాముల ప్యాకెట్ కనబడ్డది. వారిని విచారించి పోలీస్ స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. వీళ్ళు ఏంటంటే 5 ఉన్నారు. వీళ్ళు మొత్తము వాళ్ళు జనగామ రజనీకాంత్, సయ్యద్ అజ్జు, అలాగే దాసరి అరుణ్, జాడి సాయి పవన్, ఎండి తౌఫీక్ అనేవాళ్ళు. వీళ్ళు 5 చెడు వ్యసనాలకు బానిసైపోయి అలాగే గాంజాకు అలవాటు పడి వీళ్ళు మహారాష్ట్రలోని చంద్రపూర్కు అక్కడ గాంజాయి తెచ్చుకొని వచ్చేసేసి దాన్ని ఇక్కడ వాళ్ళు గాంజా తాగుతూ అలాగే మిగిలిన దాన్ని డబ్బులకు ఇక్కడ ఉండే యువకులకు కొంతమందికి వాళ్ళు అమ్మేసేసి డబ్బులు సంపాదించారు. రైతు రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో సంపూర్ణంగా రుణమాఫీ జరిగితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రేవంత్ రెడ్డికి సవాల్ వేశారు. ఎలాంటి కొర్రీలు ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన ఆందోళనలో ఆయన మాట్లాడారు.
2 లక్షల వరకు రుణమాఫీకి 49,000 కోట్లు అవుతాయని సీఎంకు బ్యాంకుకారులు చెప్పారు. మంత్రివర్గంలో దీనికి 31,000 కోట్లు అని పేర్కొంటూ తీర్మానం చేశారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రుణమాఫీకి 26,000 కోట్లు కేటాయించారు. 100% రైతుల రుణాలు మాఫీ చేసినట్లు సీఎం చెప్పారని అన్నారు. అయినా సొంతూరు కొండారెడ్డిపల్లెలో 100% జరిగినట్టు నిరూపించాలని సవాల్ విసిరితే సమాధానం లేదని అన్నారు. 6 గ్యారెంటీలు ప్రజలకు ఇచ్చిన ఇతర వాగ్దానాలు అమలుపై సమాధానం చెప్పే సత్తా లేని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నిస్తే ఆమెను అవమానించారని అన్నారు. కొండారెడ్డిపల్లె దమ్ముంటే నువ్వు నేను పోదాం. కొండారెడ్డిపల్లె సెక్యూరిటీ వద్దు, అధికారులు వద్దు, ఎవరొద్దు, ఒకటే కారులో పోదాం. మనం పోయి ప్రజల కాడ కూర్చున్నాం, రైతుల కాడ కూర్చున్నాం. నీ ఊళ్ళే, నీవు సొంత ఊళ్ళే రైతులు కింద 100% రుణమాఫీ అయిందని చెప్తే నా రాజీనామా అక్కడనే వాడేసి అక్కడికి రాదు. నేను ఇంకొక మాట కూడా అన్నా, సరే కొండారెడ్డిపల్లె పోయేందుకు నీకు ముఖం లేకపోతే కొడంగల్ పోదాంపా, కొడంగల్ పోదాం, కోసిగి పోదామా, దౌలతాబాద్ పోదామా, బొమ్మరాజ్పేట పోదామా, ఇంకేడికి పోదామా చెప్పు, గుండమల్లి పోదామా, యాడికి పోదామా చెప్పు. ఆ మండలం పోయి కూర్చుందాం. ఎంత అయింది రుణమాఫీ? ఎక్కడన్న ఒక్క ఊళ్ళో ఒక్క మండలంలో 100% అయిందని నువ్వు చెప్తున్న మాట నిజమైతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారిని అడిగిన. స్పందన రాదు. ఎందుకంటే పచ్చి దగాబాజ్ ముచ్చటాన్ని ఆయనకు కూడా తెలుసు. ఇక అన్నింటికన్నా హైలైట్ ఏంటంటే 49,000 కోట్లకెళ్ళి మొత్తానికి 17,700 కోట్లకు కట్ చేసుకుంటా కోసుకుంటా తీసుకొచ్చారు. మేమందరం ఏమనుకున్నాం, 17,000 కోట్లు నిజంగానే పడ్డాయేమో అకౌంట్లో అని మేము అనుకున్నాం. నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సావు కబురు సల్లగా చెప్పిండు. ఆ బ్యాంకుల్లో మీటింగ్ పెట్టిండు. మళ్ళా అలా ఉపన్యాసాలు చెప్తుండే ఇంగ్లీష్ లో. ఎవరు? బట్టి విక్రమార్క గారు. రైతులకు ఇంగ్లీష్ రాదు కదా, చెప్పేటోడు లేడు కదా అనుకున్నాడు. వచ్చిన వాళ్ళకి చదువుకున్న వాళ్ళు ఉన్నాం కదా కొంతమంది. ఇగో మేము మీకు ఇప్పటివరకు 7,500 కోట్లే పడ్డాయి రైతుల ఖాతాలల్లా, మిగతా కూడా ఇవ్వాలే, జర మనం సర్దుబాటు చేసుకుందాం అని మాట్లాడుతున్నాడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఒక్కసారి నేను మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా. ఎక్కడ 49,000 కోట్లు, ఎక్కడ 7,500 కోట్లు? అంటే ఎంత? 7వ వంతు కూడా కాలే. కానీ సిగ్గులేని ముఖ్యమంత్రి, సిగ్గులేని ప్రభుత్వం ఇవాళ రైతులను మోసం చేసే క్రమంలో, ఇక్కడికే దీన్ని ఖతం చేసే క్రమంలో ఆలోచన చేస్తా ఉన్నారు. మీరు చూడండి, నేను ఇవాళ మీకు చేవెళ్ళ వేదికగా చెప్తా ఉన్నా. ఇప్పుడు మళ్ళీ డ్రామాలు ఆడుతున్నారు. చేస్తాం మమ్మల్ని నమ్ముని చేస్తాం మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పి తప్పుడు కూతలు కూస్తా ఉన్నారు. నేను చేవెళ్ళ రైతన్నలకు, రంగారెడ్డి జిల్లా రైతన్నలకు, వికారాబాద్ జిల్లా రైతన్నలకు, మేడ్చల్ జిల్లా రైతన్నలకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఒకటే కాదు, శాసించి తెచ్చుకోవాలి. మోసం చేసిన గల్లవట్టి నిలదీయాలి. ఇందాక స్వామి గౌడ్ గారు ఒక మంచి మాట చెప్పిండు. ఏమన్నాడు? 2 లక్షల మీద రుణం ఉంటే మీదికెళ్ళి ఉన్నదంతా కట్టుండ్రి, అప్పుడు 2 లక్షలు ఇస్తాను ప్రభుత్వం అంటుంది. మనం అడగాలి, ముందు నువ్వు కట్టేది నువ్వు కట్టు 2 లక్షలు, అతనికి నేను కట్టేది నేను కట్టుకుంటా, అది మా బాధ ఏదో నేను పడతా అనే మాట రాష్ట్రంలోని రైతులు చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలుసుకున్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరారు. ఈ భేటీలో మంత్రి దామోదర నరసింహతో పాటు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాళయ్య యాదయ్య, లక్ష్మీకాంతారావు తదితరులున్నారు. మంచిర్యాల పట్టణంలోని ఏసీసీ సమీపంలో రైలు పట్టాలపై ఆత్మహత్య యత్నం చేసుకోవడానికి పట్టాలపై పడుకున్న హరిదాస్ సాయికృష్ణ అనే వ్యక్తిని బ్లూకోట్ కానిస్టేబుల్ కాపాడారు. సకాలంలో స్పందించి వ్యక్తి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ సత్యనారాయణ, రాజ్ కుమార్లను మంచిర్యాల సిఐ బన్సీలాల్ అభినందించి రివార్డు అందించారు. మంచిర్యాల పట్టణంలోని వాటర్ ట్యాంక్ ఏరియాకు చెందిన హరిదాస్ సాయికృష్ణ అనే యువకుడు ఏసీసీ సమీపంలోని రైలు పట్టాలపై ఆత్మహత్యయత్నం చేసుకోవడానికి పట్టాలపై పడుకున్నాడని బ్లూకోట్ కానిస్టేబుల్ సత్యనారాయణ, రాజ్ కుమార్లకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన 2 బ్లూకోట్ సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లారు. సాయికృష్ణ ఆత్మహత్య చేసుకోవడానికి పట్టాలపై పడుకొని ఉండడాన్ని గమనించిన బ్లూకోట్ సిబ్బంది వెంటనే ఆయన వద్దకు వెళ్లి కాపాడారు. అనంతరం ఆయనను మంచిర్యాల పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలో సాయికృష్ణకు కౌన్సిలింగ్ నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలోని డి అడిక్షన్ సెంటర్కు పంపించారు. సకాలంలో స్పందించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన బ్లూకోట్ కానిస్టేబుల్ను సిఐ బన్సీలాల్ అభినందించి వారికి రివార్డు అందించారు.
గోదావరి ఖనిలో మహిళా కార్మికురాలిపై జరిగిన దాడి ఘటనపై హెచ్ఎంఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఏఐటీయూసీ కేంద్ర కమిటీ నాయకుడు ఎండి అక్బర్ అలీ అన్నారు. గురువారం పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి ఖనిలో జరిగిన మహిళలపై దాడి సంఘటనపై తమ యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ ఇదివరకే వివరణ ఇచ్చి బహిరంగంగా చర్చకు సిద్ధమని తెలిపినప్పటికీ హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్ స్పందించలేదని తెలిపారు. ఈ సంఘటనలో పూర్తి నిజాలు తెలుసుకోకుండా కేవలం తమ ఉనికిని కాపాడుకోవడం కోసమే హెచ్ఎంఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో హెచ్ఎంఎస్ చేసిన అన్యాయాలు అక్రమాలతోనే ఆ యూనియన్ తన ప్రభావాన్ని కోల్పోయిందని, ఇటీవల జరిగిన సింగరేణి ఎన్నికల్లో సింగరేణిలో ఎక్కడా హెచ్ఎంఎస్ ప్రభావం చూపలేదన్నారు. కేవలం తన ఉనికిని కాపాడుకోవడం కోసమే దళిత మహిళపై దాడి అంటూ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. స్థానిక హెచ్ఎంఎస్ నాయకులు తమ నేత రియాజ్ అహ్మద్ను తీసుకొని ఆ సంఘటనకు గోదావరి ఖనిలో బహిరంగ చర్చలో పాల్గొనాలని సూచించారు. ఏఐటీసీ ఎల్లప్పుడూ కార్మిక వర్గ శ్రేయస్సుకు కృషి చేస్తుందన్నారు. మహిళా కార్మికుల పట్ల నిజమైన చిత్తశుద్ధి, నిబద్ధత ఏఐటీసీ మాత్రమే ఉందని తెలిపారు. అక్కడ హెచ్ఎంఎస్ నాయకుడు మడ్డి ఎల్లాగౌడ్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మరి ఆ హెచ్ఎంఎస్ నాయకుడి చరిత్ర కూడా చెప్పేసి నీకు దమ్ముంటే ఇదే బస్టాండ్ కాలనీకి కానీ రా, అంటే బస్టాండ్కి రా, ఇక్కడి మహిళలే నీకు బుద్ధి చెప్తారు, నువ్వు మహిళా కార్మికురాలని చెప్పేసి ఒక సాకుతోని దేనిపోని ఆరోపణలు చేస్తున్నావు. అక్కడ జరిగిన ఈ వివరాలు తెలుసుకోకుండా మాట్లాడితే ఖబర్దార్ బిడ్డ బాగుండదు రియాజ్ అని అన్నాడు. మరి ఆ సంఘటన అక్కడ తేల్చుకోవాలి. కానీ ఈ హెచ్ఎంఎస్ నాయకులు మన్నమరిలో ప్రెస్ మీట్ పెట్టి దాన్ని సాకుగా తీసుకొని ఆ సంఘటనను మా యూనియన్ సింగరేణిలో ఇంకా బతికే ఉన్నదని ప్రచారం చేసుకోవడానికి, మేము ఇంకా ఉన్నాం హెచ్ఎంఎస్ అని చెప్పుకోవడానికి వాడుకుంటున్నారు. మీరు గతంలో చేసిన అన్యాయాలు అక్రమాల వల్ల ఈసారి సింగరేణి ఎన్నికలలో ఎక్కడ 10 ఓట్లు రాలే మీకు. మీరు ఎంతమందిని ముంచిండ్రు, శ్రీరాంపూర్లో నాయకుల గతి ఈరోజు ఏమున్నది, వాళ్ళు అన్ని అమ్ముకొని ఏం బతుకులో ఏ బతుకుతారో తెలుసు. మీ నాయకుడు చేసే అటువంటి పనులు మా నాయకుడు చేయరు. మాకు ఒక సిద్ధాంతం ఉన్నది, మహిళా కార్మికుల పట్ల మాకున్నంత సిద్ధాంతం నిబద్ధత ఏ సంఘానికి లేదని మేము డైరెక్ట్ చెప్పగలుగుతాం. మరి సింగరేణి కార్మికులను కాపాడింది మేము, మహిళా కార్మికుల హక్కులు ఇప్పించింది మేము. అటువంటిది ఈరోజు ఒక మహిళా కార్మికురాలు ఆ విషయం మీరు తెలుసుకోకుండా మీరు ఒక్కసారి హెచ్ఎంఎస్ నాయకులు ఆ గనికి వెళ్తే తెలుస్తుంది. కార్మికులందరూ మొత్తుకుంటున్నారు, మేము ఈ గనిలో ఉద్యోగాలు చేయాలన్నా వద్దా, మహిళా కార్మికులు ఉండాలన్నా, అసలు పురుష కార్మికులు అవసరం లేదా, మేము బతకాలన్నా వద్దా అనే పరిస్థితి ఉంది పురుష కార్మికులందరూ. మరి అవన్నీ తెలుసుకోకుండా ఒక మహిళా కార్మికురాలు దళితురాలు అని చెప్పేసి మీరు ప్రచారం చేస్తూ ఏఐటీసీని బదనాం చేస్తూ సీతారామయ్య గారు చేపిస్తున్నారనో, మడ్డి ఎల్లాగౌడ్ గుండానో లేనిపోని పిచ్చి పిచ్చి వేషాలేసి పిచ్చి పూతలు చూస్తే హెచ్ఎంఎస్ నాయకులారా ఖబర్దార్. మాకు ఇంతకంటే కూడా ఈ సింగరేణిలో చాలా చరిత్ర ఉన్నది. మీరేదో బతకడానికి యూనియన్లో తిరుగుతున్నారు కాబట్టి మేము కార్మికుల పక్షం వహించడానికి కార్మికుల కోసం తిరుగుతున్నాం. కానీ మీలా గుండాయిజం చేసుడు, బ్లాక్ మెయిల్ చేసుడు, ఎవడి కొంపో ముంచేసి వాడిని మళ్ళీ నాయకుడిగా ఎదగకుండా చేసిండ్రు శ్రీరాంపూర్లో, అటువంటి అన్నీ మాకు రావు. మేము ఏదైతే అంటామో అదే చేస్తాం. మేము ఇక్కడ బయట రంకెలు తీసి లోపలికి వెళ్ళి కాళ్ళు మొక్కం. కాబట్టి మాకున్నది బయట ఒకటే ఉంటుంది, లోపల ఒకటే ఉంటుంది. కాబట్టి మడ్డి ఎల్లాగౌడ్ విషయం ఆయన సవాలు విసిరిండు. మీకు దమ్ముంటే ఇక్కడి నుంచి మందమరి వాళ్ళందరూ కలిసి వెళ్ళి రియాజ్తో వెళ్ళి బస్టాండ్లో తెలుసుకోండి, బస్టాండ్ కాలనీకి వెళ్ళండి, అక్కడ మహిళలు మీకు బుద్ధి చెప్తారు. అసలు వాస్తవంగా సంఘటన జరిగింది కూడా ఆయన కుటుంబానికి సంబంధించిన విషయము, అది పిలిచి మాట్లాడి సంజాయించడం జరిగింది. అట్లా ఎన్నో సంఘటనలు చూసిన తర్వాత వాళ్ళ కుటుంబంలోనే మడ్డి ఎల్లాగౌడ్కు సంబంధించిన వాళ్ళే చెడిపోతున్నారని చెప్పేసి ఆ కుటుంబాన్ని కాపాడడానికి ఆ మహిళా కార్మికులు చేసే తప్పుడు విధానాల వల్ల వాళ్ళ కుటుంబం పాడు కాకుండా వాళ్ళు కూడా మహిళలే. మరి ఆ కార్మికుడి భార్య వచ్చి ఈయనను మొరబెట్టుకుంటేనే మాట్లాడడం జరిగింది తప్ప ఈయనకి అందులో సంబంధాలు చేయలేదు. ఆయన బయట నిలబడ్డాడు. మహిళలందరేమో ఆ మాటలను ఆ ప్రవర్తనను చూసి ఆమె గతంలో కూడా ఎన్నో కుటుంబాలను ఆ రకంగా చేసింది కాబట్టి ఆ సంఘటన జరిగి దాడి చేసింది తప్ప మీరు మడ్డి ఎల్లాగౌడు ఏఐటీసీ అని చెప్పేసి ఏఐటీసీని బదనాం చేయడానికి, గుర్తింపు సంఘాన్ని బదనాం చేయడానికి పిచ్చి పిచ్చి రుణమాఫీలో ఆంక్షలు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆరోపించారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణాలు పూర్తి స్థాయిలో మాఫీ చేయాలని వారు డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులకి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు.
ఒక్కో నాయకుడు ఒక్కోలా మాట్లాడటం చూస్తుంటే వారికి రుణమాఫీ పట్ల ఏ మాత్రం అవగాహన లేదని ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ముఖ్యమంత్రి రుణమాఫీ చేశాము, సంబరాలు చేసుకోండి అని చెప్తున్నారు. రైతులు రుణాలు మాఫీ కాక వ్యవసాయ శాఖ కార్యాలయాల ముందు బ్యాంకుల ఎదుట స్వచ్ఛందంగా ధర్నాలు చేస్తుంటే అవేవి పట్టని కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి గారు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, తుమ్మల గారు కావచ్చు, చెప్పినటువంటి మాటలకు ఎక్కడ కూడా పొంతన లేదు. ఫస్ట్ ఏం చెప్పిండ్రు వాళ్ళంటే 49 లక్షలు అవుతాయి, 2 లక్షల రుణమాఫీ చేయాలంటే 49,000 కోట్ల రూపాయలు అయితే అనేటటువంటి మాట చెప్పింది. తర్వాత దాన్ని 40కి చేసుకొచ్చింది, 40కి చేసుకొచ్చింది, మళ్ళీ 31కి చేసింది, 31కి చేసింది. మళ్ళీ తీరా బడ్జెట్లో చూస్తేనేమో 26,000 కోట్లు పెట్టింది. తీరా ఇప్పుడు చూస్తేనేమో మేము 17,000 కోట్లతోటి రుణమాఫీ చేసినాం అనేది చెప్తా ఉన్నాం. నిన్నగాక మొన్న బట్టి విక్రమార్క గారు బ్యాంకర్లను అందరినీ పిలిచి ఎంత రుణమాఫీ అయ్యింది, ఎన్ని కోట్ల రూపాయలు మనము రైతుల ఖాతాలలో వేసినామని చెప్తే 7,500 కోట్ల రూపాయలు మాత్రమే వేసినామని చెప్పి స్వయాన బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి మాట. అంటే 49,000 కోట్లు ఎక్కడుంటే లాస్ట్కి వస్తే 7,500 కోట్లు మాత్రమే వేసినాము అని చెప్పి. మళ్ళీ వాళ్ళే ఏమంటున్నారు, 2 లక్షల రుణమాఫీ అయిపోయింది అని చెప్పి ఒకవైపు చెప్పుకుంటూ ఇంకా వైపు సాంకేతిక కారణాల చేత ఎక్కడన్నా కాలేదేమో వాళ్ళది చేస్తాము అని. అయ్యిందని చెప్పి మీరే చెప్పబడుతుంది, కాలేదని చెప్పి మీరే చెప్పబడుతుంది. ఏది నామాలో జనాలకు అర్థం అవుతలేదు. అదొక్కటే కాదు, ఇప్పుడు మొన్న సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు రుణమాఫీపై మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు. అన్నదాతలతో కలిసి రాస్తా రోకోలు, ధర్నాలు నిర్వహించిన పార్టీ శ్రేణులు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల రైతు రుణమాఫీ ఆందోళనలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం సొంత గ్రామంలో సంపూర్ణంగా రుణమాఫీ జరిగితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్. రైలు పట్టాలపై ఆత్మహత్య యత్నం చేసుకోవడానికి యత్నించిన యువకుని కాపాడిన బ్లూకోట్ సిబ్బంది. సకాలంలో స్పందించి వ్యక్తి ప్రాణం కాపాడిన సిబ్బందికి రివార్డు అందించిన మంచిర్యాల సిఐ బన్సీలాల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని విజ్ఞప్తి. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.